నమస్తే డాక్టర్. నమస్తే. సార్ ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో అంటే చాలా మట్టికి మనం వినేది ఏంటి అంటే స్వీట్స్ ఎక్కువ తింటే షుగర్ వస్తది. స్వీట్స్ ఎక్కువ తినొద్దు. స్వీట్స్ ఎక్కువ తినొద్దు అంటారు. సో, ఈస్ దట్ ట్రూ సార్? అంటే నిజంగా స్వీట్స్ తింటే మనం డయాబెటిక్ అవుతామా? లేకపోతే దానికి వేరే రీజన్స్ కూడా ఉంటాయా? నో. చాలా మందికి ఇదొక మిత్ అండి. హ్మ్. షుగర్ తినడం వల్లే డయాబెటిస్ వస్తుంది. హుహు. షుగర్ ఎక్కువ తినొద్దు అంటే షుగర్‌కి అంటే చక్కెరకి, డయాబెటిస్‌కి దేర్ ఈస్ ఎ రిలేషన్. బట్ ఓకే. ఇట్ ఈస్ నాట్ ద కంప్లీట్ రీజన్. ఆహాహా! ఓకే. షుగర్ స్వీట్లు ఒకటే తినడం అదే. వల్లనే షుగర్ డయాబెటిస్ వస్తుందనేది కాదు. హ్మ్. బికాస్ డయాబెటిస్ ఈస్ ఎ డిజార్డర్. హ్మ్. అది ఒక మెటబాలిక్ డిజార్డర్. బేసికల్లీ దానికి ఒక ఇన్సులిన్ హార్మోన్ ఈస్ ద మెయిన్ రీజన్. హ్మ్. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. హ్మ్. సో ఎవరికైతే సెల్స్ రెసిస్టెన్స్‌లోకి వెళ్ళిపోయుంటాయో, ఇన్సులిన్ ప్రొడక్షన్ అయితున్నా కూడా ఇవి సరిగ్గా యుటిలైజ్ చేసుకోకుండా సెల్స్, హ్మ్. అంటే ఇన్సులిన్ వస్తేనే మనం తిన్న యాక్టివ్. ఆ! ఫుడ్‌లో నుంచి ఆ! ఎనర్జీ మారుతుంది. ఓకే. షుగర్ అనేది షుగర్. ఎనర్జీగా మారుతుంది. హ్మ్. ఇన్సులిన్ బైండ్ అయితేనే. అదొక కీ లాగా పనిచేస్తుంది. హ్మ్. హ్మ్. ఇన్సులిన్ ఉంటది. ఇన్సులిన్ ఉత్పత్తి లేకుండా ఏమి ఉండదు వాళ్ళకి. బట్ ఇన్సులిన్ సెల్స్ రెసిస్టెన్స్‌లోకి వెళ్ళిపోయుంటాయి. దాన్ని హ్మ్. రిసీవ్ చేసుకోకుండా. అది ఓకే. మెయిన్ కారణము షుగర్స్ అన్నీ అలాగే బ్లడ్‌లో ఉండి షుగర్స్ షి వాళ్ళకు కనిపిస్తుంటాయి బ్లడ్ టెస్ట్‌లో. హ్మ్. 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 దానికి ఏమనుకుంటారంటే షుగరు తీసుకున్నందుకే వచ్చింది అనుకుంటారు. వచ్చింది. నో, రెసిస్టెన్స్‌లోకి పోయినందుకు వచ్చింది. బట్ అలా అని షుగర్ మళ్ళీ తీసుకుంటూనే ఉంటే అలాగే ఉంటదంటే ఇంకా ఎక్కువ పెరుగుతది షుగర్. హ్మ్. సో, హ్మ్. మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే నేనేం చెప్తానంటే, నేను యాక్చువల్లీ నంబర్ ఆఫ్ క్లయింట్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్‌కి ఐ రివర్స్ డయాబెటిస్ హ్మ్. సక్సెస్‌ఫుల్‌గా ఓకే. వితౌట్ మెడికేషన్. సో, నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్‌ని ట్రీట్ చేయగలిగినామంటే హ్మ్. ఆటోమేటిక్‌గా షుగర్స్ తగ్గుతాయి. మీరు ఓకే. రూట్ కాజ్‌ని రిపేర్ చేయకుండా షుగర్స్‌ని తగ్గిచ్చి, లేదా హ్మ్. అన్నం మానేసి, హ్మ్. అట్లా ఏదో హ్మ్. ఒకటి, రెండు చేయడం వల్ల ఆ సెల్ రెసిస్టెన్స్‌లో అనేది సెన్సిటివ్‌గా మారదు. హ్మ్. దాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సిటివ్‌గా మార్చేందుకు లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్, నాట్ జస్ట్ షుగర్స్. ఓకే. మనం తీసుకున్న చాలా రకాల ఫుడ్స్‌ని, మన టైమింగ్, స్ట్రెస్, ఇలా వాళ్ళకి ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయినాయో ఆ ఇన్సులిన్ తెలుసుకోవాలి. రెసిస్టెన్స్‌లోకెళ్ళడానికి అది అనలైజ్ చేసి అప్పుడు హ్మ్. మనం ట్రీట్ జేయాలి. ఓకే. అంతేగాని ఊరికే ఒక టాబ్లెట్ ఇచ్చి చక్కెరలు మానేయి, హ్మ్. టీలు హ్మ్. మానేయి, కాఫీలు మానేయి అని చెప్పడం వల్ల షుగర్ తగ్గుతదా అంటే తగ్గదు. అలా మెయింటైన్ అయితది అంతే. ఓకే. ఓకే. సో ఇంక అప్పుడప్పుడు టెంప్టేషన్ తట్టుకోలేక తాగేస్తారు కదా! టీలు, అవును కాఫీలు. సార్. అంటే ఆహ్, ఏదో ఎప్పుడోసారి పెళ్ళిళ్ళకో, పేరంటాలకు హ్మ్. పోయినప్పుడు విపరీతంగా తినేస్తారు తట్టుకోలేక. అవును. సో, అప్పుడు మళ్ళీ సడెన్‌గా షుగర్స్ పెరిగిపోతాయి. హ్మ్. అప్పుడు హ్మ్. ఏదో ఒక ఆర్గాన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. అందుకే ఓకే. సడెన్ బ్రెయిన్ స్ట్రోక్స్, హ్మ్. కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ ఐసైట్ కోల్పోవడము, ఇట్లాంటివన్నీ కూడా మనం డయాబెటిక్ కండిషన్స్‌లో చూస్తుంటాం. హ్మ్. హ్మ్. సడెన్‌గా చూసుకోక. సో, రీజన్ ఏంటంటే వాళ్ళు ఆ మెడిసిన్‌ని వాడుతూ ఏదో చిన్న చిన్న మార్పులు చేసుకొని మెయింటైన్ చేస్తుంటారు. హ్మ్. సో, అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెల్స్‌ని రెసిస్టెన్స్‌లో నుంచి సెన్సిటివ్‌గా మార్చుకొని అక్కడి నుంచి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే అప్పుడు హ్మ్. ఈ రెస్ట్రిక్షన్స్ డిస్టెన్స్. అప్పుడప్పుడు తింటూ ఓకే. ఫాస్టింగ్ అండ్ ఫీస్టింగ్ అంటాం. హ్మ్. అంటే కడుపుని మారుస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఫీస్టింగ్ కూడా ఫీస్టింగ్ ఉండాలి. మోడ్. సో, ఓకే. తింటుండాలి. అట్లా ఉంటే యూ విల్ బి మెయింటైన్డ్. హ్మ్. హ్మ్. అంతేగాని రిపేర్ చేసుకోకుండా ప్రాబ్లమ్‌ని నేను పైనుంచి వేరే ఈ హ్మ్. టాబ్లెట్స్ యేసుకుంటా, ఇంకా ఇంజెక్షన్ ఒక 2 యూనిట్లు ఎక్కువేసుకుంటా, అది హ్మ్. సొల్యూషన్ కాదు. ఇదెలా ఓకే. ఉంటదంటే, ఇప్పుడు మీ ఇంట్లో చుట్టుపక్కల మా ఇంటి ఆవరణలో ముల్లులు, గాజు పెంకులు అన్నీ ఉన్నాయనుకోండి. హ్మ్. మీరు ఏం జేస్తారు? దాన్ని క్లీన్ జేసుకుంటామా? లేకపోతే మంచి షూ కొనుక్కుంటామా దానిపై నడచడానికి క్లీన్ గుచ్చుకోకుండా? జేసుకోవాలి సార్. అది అవును. పర్మనెంట్ సొల్యూషన్. అవును. కానీ జనాలేం ఆలోచిస్తారంటే, ఏ బ్రాండ్ షూ కొంటే నాకు గాజు పెంకు గుచ్చుకోకుండా ఉంటది నా ఇంట్లో. ఎప్పుడో ఒక రోజు గుచ్చుకోవాలి గదా! గుచ్చుకుంటది. హ్మ్. నీ హ్మ్. ఎంత క్వాలిటీ షూ అయినా గుచ్చుకుంటది. నువ్వు షూ హ్మ్. యేసుకొనే తిరగలేవు గదా రోజంతా. అంతే గదా సార్. సో, రైట్. రైట్. కాబట్టి ఇల్లుని నీట్‌గా పెట్టుకోవడం సొల్యూషన్. అలాగే బాడీలో గూడా హ్మ్. ప్రాబ్లమ్ ఏముందో రూట్ కాజ్ దాన్ని ట్రీట్ జేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. హ్మ్. దాన్ని అలాగే మెయింటైన్ జేయడానికి, దాన్ని సింప్టమ్స్‌ని ట్రీట్ జేయడానికి టాబ్లెట్ వాడుతూ, థెరపీలు తీసుకుంటూ, అవి హ్మ్. జేసుకుంటూ, ఇవి జేసుకుంటే ఎప్పటికి తగ్గదు. సో, దట్ ఈస్ నాట్ సొల్యూషన్. సో, ఖచ్చితంగా రూట్ కాజ్ అనేది తెలుసుకోవాలి. అంటే సార్ ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. మనం డయాబెటిక్ అవుతున్నప్పుడు మనకేదైనా చేంజెస్ కనిపిస్తాయా బాడీలో? అంటే మనం గుర్తుంచుకోవడానికి ఓకే. సంథింగ్ ఏదో జరుగుతుంది నా బాడీలో యాహ్! అన్నట్టు. యాక్చువల్‌గా ఇది ఒక గుడ్ న్యూస్ బాడీ, మనకు ఒక మంచిది, హ్మ్. చెడు 2 ఉన్నాయి. ఏంటంటే హ్మ్. ఏది కూడా ఈ క్రానిక్ డిజార్డర్స్ ఏవి కూడా సడెన్‌గా ఒక సింప్టమ్ వల్ల బయటికి రావు. హ్మ్. అది మాక్సిమం బాడీలో డ్యామేజ్ అయ్యేంత వరకు బయటికి రావు. అది ఓకే. ఒక బ్యాడ్ న్యూస్ అది. కానీ గుడ్ న్యూస్, ఎందుకు గుడ్ న్యూస్ అంటున్నా అంటే బాడీ మనల్ని అట్లా ప్రొటెక్ట్ చేస్తుంది. మనల్ని ఇబ్బంది పెట్టకుండా హ్మ్. హ్మ్. లోపల మాక్సిమం ఇట్ విల్ ట్రై టు
మేకప్ మన హెల్త్ ని మనల్ని యాక్టివ్ గా హెల్తీగా పెట్టేందుకు మన సెల్స్ లోపల ఫైట్ మన మనిషి ఒకరే బ్రెయిన్, కానీ రైట్ లోపల రైట్ కొన్ని కోట్ల సెల్స్ ప్రతి ఒక్కటి ఒక జీవి లాగానే. అవన్నీ కూడా దే ఆర్ ట్రయింగ్ టు కీప్ అస్ యాక్టివ్, హెల్తీ. ఆ వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమున్నా అక్కడి నుంచి డ్రా చేసుకొని ఇక్కడి నుంచి డ్రా చేసుకొని మేనేజ్ చేస్తూ ఉంటాయి. బట్ ఓకే మాక్సిమం పీక్ కండిషన్స్ లో చేతులు ఎత్తేస్తాయి. అప్పుడు ఆ ఏదన్నా సిమ్టమ్ బయటకు బయటకు వస్తుంది వస్తుంది. అప్పుడు ఓకే డయాగ్నోస్ చేసినప్పుడు షుగర్స్ విపరీతంగా షూటప్ అయి ఉంటాయి, లేదా థైరాయిడ్ పెరిగిపోయి ఉంటది. అట్లా రకరకాల సిమ్టమ్స్ వచ్చేసి ఉంటాయి. ఇంకొంతమందికి ఏం సిమ్టమ్ లేకుండా సడన్ గా కుప్పకూలిపోయి హార్ట్ స్ట్రోక్ తో చనిపోయిన వాళ్ళు, అవును సార్ సో అవునవును బ్రెయిన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూస్తుంటాం. సో వాళ్ళకి ఏ సిమ్టమ్ ఉండదు, క్యాన్సర్స్ కావచ్చు. సో కాబట్టి రెండు ఉన్నాయి. అందుకే ప్రాపర్ డయాగ్నోసిస్ అట్ ద ఏజ్ ఆఫ్ 30+, ప్రాపర్ డయాగ్నోసిస్ ఇప్పుడున్న కాలంలో 30 దాటితే ఎవ్రీ ఇయర్ ఒక డయాగ్నోస్టిక్స్ కంప్లీట్ బ్లడ్ బ్లడ్ చెకప్ చెకప్ వెళ్ళిపోమని చెప్తాం. సో ఏదైనా అందరికి చిన్న చిన్న తేడాలు ఉన్నాయనుకోండి కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సో అది మరీ సిమ్టమ్స్ చూపించేంత వరకు ఉండకుండా, 30 సో దట్ తర్వాత ఈస్ గుడ్ థింగ్. 30+ ఇయర్లీ వన్స్ ఒక హెల్త్ చెకప్. దాంట్లో మన డెఫిషియన్సీస్ లాంటివి ఉంటే మనం చిన్న సప్లిమెంట్స్ చిన్న కానీ తేడాలు ఉంటే ఇంకేదైనా ఉంటే హార్మోన్ ఇష్యూస్ కానీ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా కరెక్ట్ చేసుకుంటే మంచిది ఆ లెవెల్లో. సార్ నేను ఈ మధ్య రీల్స్‌లో కూడా బాగా చూసాను. లైక్ ఏంటంటే లైక్ 45 డేస్ నేను నో షుగర్ అంటే షుగర్ కట్ ఆఫ్ చేస్తున్నాను. సీ దట్ చేంజ్ ఇన్ మై స్కిన్, మై హెయిర్ అన్నట్టు సంథింగ్ చూపిస్తున్నారు. సో డే 1, డే 2 నిజంగా ఇన్ని డేస్ అంటే ఇన్ని ఇయర్స్ నుంచి అలవాటైపోయి సడెన్‌గా మనం షుగర్స్ ఇట్లా ఆపేసినాం బాడీకి. సో దానివల్ల బాడీ ఎంత ఎఫెక్ట్ పడుతుంది? అంటే కరెక్టేనా సార్ అసల చేయడం? నో, షుగర్స్ మారడం ఈజ్ ఏ గుడ్ థింగ్. హ్మ్. దానికి కానీ నేను చెప్తున్నా కదా, అది ఒక్కటే మ్యాజిక్ క్లెయిమ్ చేసేయదు. స్కిన్ బాగా తేడా కనిపిస్తుంది. బికాజ్ మనం తింటున్న ఆల్రెడీ రైస్ అనుకోండి, కార్బోహైడ్రేట్స్ ఏవి ఏదన్నా. తింటున్నామో, ఫ్రూట్స్ కావచ్చు, దాని నుంచి సుక్రోజ్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ బాడీని నిలబెట్టేందుకు ఎనర్జీ కోసం ఎనఫ్ అవి. మనం ఎక్స్ట్రా షుగర్లు ఏవైతే ఇస్తున్నామో అవి డ్యామేజ్ చేస్తున్నాయి సెల్స్ ని. అది ఆపడం వల్ల డెఫినెట్ గా తేడా కనిపిస్తుంది. స్కిన్ లో తేడా కనిపిస్తుంది, అన్నిట్లో మన ఎనర్జీ లెవెల్స్ అన్ని కనిపిస్తుంది. బికాజ్ మనం తింటున్న ఫుడ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. రోజుకి ఒక పూట 2 పూటలు ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మనం తినే రైస్, రోటీయో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ రీజనల్ ఫుడ్ ని బట్టి. సో ఎక్స్ట్రా షుగర్స్ ఏదైతే తింటున్నామో అది ఆపేయడం వల్ల నిజంగా మంచిగా జరుగుతుంది. కానీ మనకు ఏదైనా ప్రాబ్లం ఉంది బాడీలో ఆల్రెడీ అంటే అదొక్కటి మానేయడం ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. ఆ 40 రోజులు 45 రోజులు మానేయడం అయితే నాట్ పర్మనెంట్ సొల్యూషన్. నేను మొదట్లో చెప్పినట్టుగా ఫస్ట్ రూట్ కాజ్ అంతా రిపేర్ చేసుకొని తర్వాత అలాంటివి ఒక 1 month కంప్లీట్లీ నాట్ టచింగ్ ఎనీథింగ్, జంక్ కావచ్చు, లేకపోతే షుగర్స్ కావచ్చు, అండ్ అగైన్ తర్వాత అప్పుడప్పుడు తినడం కావచ్చు, దట్ ఈస్ ఓకే. ఓకే. సో డయాబెటిక్ వాళ్ళకి కూడా మన ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా సార్? ఇవి తినొద్దు అన్నట్టు దాన్ని ఏమైనా తీసేస్తారా లిస్ట్ నుంచి మీరు ఏదన్నా? ఇది అదే 2 ఆస్పెక్ట్స్ ఇక్కడ. ఒకటి, వాళ్ళు దాన్ని కంప్లీట్లీ రివర్స్ లోకి వెళ్ళాలనుకుంటున్నారా ఓకే. అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు డెఫినెట్ గా ఆ రిపేర్ ప్రాసెస్ అనేది ఇట్ విల్ గో ఫర్ అట్లీస్ట్ 3 to 4 months ఆఫ్ మినిమం టైం. సో ఆ మినిమం టైం వరకు వాళ్ళ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏ స్థాయిలో ఉంది ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత కొన్ని టెస్ట్ల ద్వారా అనలైజ్ చేసి అప్పుడు కొన్ని డిసైడ్ చేస్తాం ఏవి రెస్ట్రిక్ట్ చేయాలా ఏవి లేదన్నది. అండ్ లేదు నేను జస్ట్ ఐ వాంట్ టు మెయింటైన్ ఇట్ అంటే ఒకటే చెప్తాం, కార్బోహైడ్రేట్ క్వాంటిటీని తగ్గించుకొని ప్రోటీన్ ని, ఫ్యాట్ ని, ఫైబర్ ని బాగా ప్రతి మీల్లో ఉండేటట్టు చూసుకోమని చెప్తాం. సో ప్రోటీన్ కంటెంట్, వాళ్ళు వెజిటేరియన్ అయితే వెజిటేరియన్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. సో అండ్ ఇంపార్టెంట్ చేంజ్ నేను ఎవరికైనా చెప్పేది ఒకటి ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ డయాబెటిక్ ఆర్ నాన్ డయాబెటిక్, ఫాలో నేచర్. నేచర్ అంటే ఏమి అంటే మన బాడీ మెటబాలిజం ఈజ్ డిజైన్డ్ అకార్డింగ్ టు సన్ రైజ్ అండ్ సన్సెట్. సో సన్ రైజ్ అయినప్పుడు మెటబాలిజం విల్ బి అట్ ద పీక్, ఒక ఏమంటారు పిరమిడ్ లాగా. మళ్ళీ అగైన్ ఇట్ కమ్స్ డౌన్ బై ఈవినింగ్ సన్సెట్. సో దాన్ని ఫాలో అవ్వాలి. సో మెటబాలిజం పీక్ లో ఉన్నప్పుడు డేలో, సో యూ కెన్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్స్, ఏదైనా కార్బ్స్ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ అటు ఇటుగా కొంచెం జంక్ కావచ్చు, ఎప్పుడైనా హెవీ ఈటింగ్ కావచ్చు. బట్ ఈవినింగ్ అయ్యేసరికి యూ షుడ్ రెడ్యూస్ ఇట్. మనకు అందుకే చాలా సామెతలు చెప్తాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి లైక్ ఎ కింగ్ అండ్ లంచ్ షుడ్ బి లైక్ ఎ క్వీన్ అండ్ డిన్నర్ షుడ్ బి లైక్ ఎ పాపర్ అంటాం. అంటే అసలు ఇంకా ఏదో తినాలి లైట్ గా. సో అట్లానే ఫ్రూట్స్ తింటారు చాలా మంది, నాట్ గుడ్ అది. సో ఈవినింగ్ ఫ్రూట్స్ తినడం నాట్ గుడ్. సో హ్యావ్ ఎ లిటిల్ ప్రోటీన్, ఫైబర్, మినిమల్ కార్బ్ ఒకవేళ కావాలి తినాలనుకుంటే, లేదంటే యూ కెన్ అవాయిడ్ కార్బ్ అండ్ ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ని మాత్రం తీసుకొని కూడా సన్సెట్ కి దగ్గరగా, సో సన్సెట్ లోపేన అక్కర్లేదు, సన్సెట్ కి దగ్గరగా యాజ్ నియర్ యాజ్ లైక్ 7 PM లోపు, 6:30కి సన్సెట్ అయితే 7 మాక్సిమం. సో అలా పెట్టుకోగలిగితే బాడీలో అద్భుతమైన మార్పులు వస్తాయి.
మీరు ఏం తిన్నా ఆ లోపు తినగలిగితే చాలా తేడా చాలా. కనిపిస్తుంది. అదే ఇంకొంచెం ప్లాన్డ్గా తినగలిగితే ఇంకా అద్భుతమైన తేడాలు వస్తాయి. సో అందరు ఇంకా ఆఫీస్ నుంచి ఆ టైంకి వస్తారు కాబట్టి మేబీ 7 వరకు కుదరకపోవచ్చు. Yeah. సో మీరు అన్నట్టు కొంచెం మెయింటైన్ చేస్తే ఎవ్రీథింగ్ కెన్ ప్లాన్ అండి. సో ఆ రొటీన్ మనం డిజైన్ చేసుకున్నదే కదా. సో అట్లా డిజైన్ కాకుండా నేను ఇప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కదా, అదే ఈవినింగ్ మీల్ బాక్స్ తీసుకెళ్తే అయిపోతుంది. తినేసి బయలుదేరితే అయిపోతుంది కదా. దేర్ ఆర్ మెనీ క్లయింట్స్, నా క్లయింట్స్ చాలా మంది అలా ఆఫీస్లలో తిని బయలుదేరుతారు అనమాట. ఇంటికి వచ్చేసరికి 9 or 10 అవుతుంది. కమ్ డౌన్ అండ్ టేక్ రెస్ట్ అంతే. సో నెవర్ ఎవర్ ఒక 7 తర్వాత మనం ఏం తిన్న బాడీకి మనం ఏదో దాని రిజల్ట్ అనేది వేరే ఉంటుంది, దీని రిజల్ట్ వేరే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.